నవలా పఠనం కుల దురంకార హత్యలపై నవల. రచన లక్ష్మీ నాగేశ్వర్. 4వ భాగం. రోజులు గడుస్తున్నాయి. కాలేజీ కల్చరల్ విభాగం ఒక ఆదివారం నాడు వారి సంఘ సేవా కార్యక్రమంలో భాగంగా ఒక బస్తీని శుభ్రం చేయాలని నిర్ణయించుకుంది. నవీన్ ఈ కార్యక్రమానికి గ్రూప్ లీడర్గా ఉన్నాడు. మరి మధు కూడా ఉంటుంది కదా. ఆ ముందు రోజు మధు అతన్ని అడిగింది, నాకు ఈ పని అది కొత్త, నేను ఏం చేయాల్సి ఉంటుంది, ఏ రకం బట్టలు వేసుకోవాలి, వేరే వాళ్ళు ఏం చేస్తున్నారో చూడు, అదే నువ్వు చేయాల్సిన పని. నువ్వు అక్కడికి వచ్చిన తర్వాత నీకే అర్థమవుతుంది. ఏ బట్టలైనా వేసుకో, అయితే మోకాళ్ళ వరకు మాత్రమే ఉండాలి. మధు ప్యాంటు టీషర్టు వేసుకుని వచ్చింది. ప్యాంటుని మోకాళ్ళ వరకు మడిచిపెట్టింది. అప్పటికి కాలేజీ పిల్లలు వచ్చి ఉన్నారు. కొన్ని చీపుళ్ళు, 2-3 పారలు, చెత్త వేసి అవతల పారవేయడానికి వీలుగా చక్రాలు ఉన్న చిన్న చెత్తబండి అక్కడ పెట్టబడి ఉన్నాయి. అప్పటికే కొందరు విద్యార్థులు చీపుళ్ళు పట్టుకుని రోడ్లు ఊడుస్తున్నారు. రోడ్డు పక్కన ఉన్న మట్టి కుప్పలను చదును చేస్తున్నారు. మిగతా వారు ఆ చెత్తను తీసుకువెళ్ళి బండిలో వేస్తున్నారు. కొంచెం దూరంలో మోకాళ్ళ వరకు ప్యాంటును పైకి మడిచి ఒక తువాలను తలపాగాలాగా తలకు చుట్టుకుని నవీన్ తక్కిన పిల్లలకు ఏం పనులు చేయాలో చెప్తున్నాడు. మధును చూడగానే అతను, రండి మేడం రండి, ఈ చెత్తబండి కాస్త ముందుకు తోయండి అంటూ పిలిచాడు. ఒక 3 గంటల్లో ఆ బస్తీ పరిసరాలు శుభ్రం చేయడం జరిగింది. వారు అక్కడ రోడ్డు ఊడ్చి చెత్త ఎత్తి పడేశారు. మట్టి కుప్పలు చదును చేశారు. కాలువలో ఉన్న చెత్తను తీసేశారు. మధ్యాహ్నం అయ్యేసరికి ఆ బస్తీ నీట్గా అయిపోయింది. 1 గంటకల్లా రోడ్డు మీద ఉన్న బోర్వెల్ దగ్గర అందరూ కాళ్ళు చేతులు కడుక్కున్నారు. నవీన్ వాళ్ళందరినీ అదే బస్తీలో ఉన్న ఒక ఇంటికి తీసుకుని వెళ్ళాడు. ఆ ఇంటి వరండాలో చేపలు పరిచి ఉన్నాయి. అందరూ వాటి మీద కూర్చున్నారు. 2-3 పిల్లలు లోనికి వెళ్ళి వేడివేడి అన్నం, సాంబారు, ప్లాస్టిక్ గ్లాసుల్లో మజ్జిగ, పేపర్ ప్లేట్లు పెట్టుకొని అందరికీ తెచ్చి ఇచ్చారు. మజ్జిగలోని కొద్దిగా ఊరగాయ వేశారు. ప్లాస్టిక్ గ్లాసుల్లో మంచినీళ్ళు ఇచ్చారు. నవీన్ పక్కన కూర్చుంది. ఆమెకి ఇదంతా కొత్తగా ఆశ్చర్యంగా ఉంది. ముఖ్యంగా భోజనం మొత్తం సాంబారు మజ్జిగతోనా? కూర లేకుండా ఆమె ఎప్పుడూ అన్నం తినలేదు. ఇంతేనా భోజనం అని అడిగింది. నవీన్ చాలా ఆకలిగా గబగబా సాంబార్ అన్నం తింటున్నాడు. అతను అన్నం తినే నోటితోనే ఆమె వైపు తిరిగి చూస్తూ, అవును అవును, ఇది పేదవాడి భోజనం, అప్పుడప్పుడు భాగ్యవంతుడు కూడా ఈ ఆహారం తీసుకోవాలి కదా అన్నాడు. ఆమె తల ఆడించి భోజనం చేయడం ప్రారంభించింది. సాంబారు అన్నం తిని నైస్ అంది. మనసులో మాత్రం నవీన్కి ఏది బాగుంటే నాకు అదే బాగుంటుంది అనుకుంది. చివరికి ఇంటికి వెళ్ళాల్సిన సమయం వచ్చింది. ఒక్కరొక్కరుగా విద్యార్థులు ఇళ్ళకి వెళుతున్నారు. నవీన్ మధుని, మరొక అమ్మాయిని ఆ ఇంట్లోనికి తీసుకువెళ్ళాడు. అది ఒక పెద్ద గది. ఒక పక్కన తడకతో బెడ్రూమ్ లాగా కట్టబడింది. మరొక ప్రక్క గోడను ఆనుకుని ఉన్న మంచం పైన ఒక వృద్ధుడు మురికిగా ఉన్న పక్క బట్టలపై పడుకొని ఉన్నాడు. మరొక పక్క చెక్క అల్మారాలో వంట గిన్నెలవి అమర్చబడి ఉన్నాయి. వాటిలో చాలా భాగం అల్యూమినియం గిన్నెలే. మరొక మూల గుడ్డలు చాప మీద కుప్పగా వేసి ఉన్నాయి. వారు లోపలికి రావడం చూసి ఆ వృద్ధుడు లేచి కూర్చున్నాడు. నవీన్ అతనికి నా క్లాస్మేట్స్ అంటూ అమ్మాయిల్ని పరిచయం చేశాడు. మధు వంక తిరిగి, ఈయన మా అమ్మ తండ్రి, నాకు తాతగారు, ఇది మా మేనమామ ఇల్లు, ఆయన ఆటో నడుపుతాడు, ఇప్పుడు బయటకు వెళ్ళాడు, మా అత్త ఇళ్లల్లో పనిచేస్తుంది, ఇంకా ఇంటికి రాలేదు అన్నాడు. పిల్లలేరు తాత అని తాతగారిని అడిగాడు. వాళ్ళు ట్యూషన్కి పోయారు అన్నాడు పెద్ద ఆయన. నవీన్ ఆడపిల్లల వంక తిరిగి, ఇది మా ఇంటి పరిస్థితి, మా ఇల్లు కూడా ఈ ప్రక్క కాలనీలోనే ఉంది, మా నాన్న కాలేజీ లెక్చరర్ రావడం వల్ల ఇంకొంచెం బాగుంటుంది, అయితే ఒక మంచి విషయం ఏమిటంటే ఇక్కడ ఉండే మగవాళ్ళు అంతా సాయంకాలం పూట తాగుతారు, మా ఇంట్లో అది లేదు. అలా చెప్తూ ఇంటి బయటకు నడిచాడు. రోడ్డు మీద నిలబడి ఉన్న మధు కారు వంక చూపిస్తూ, చాలా టైం అయింది, ఇక మీరు ఇళ్లకు బయలుదేరడం మంచిదనుకుంటా అన్నాడు. ఆ మాట చెప్పి ఇక సెలవు అన్నట్టు ఇంట్లోకి వెళ్ళిపోయాడు. అది ఒక విధంగా తనకు మధుకు మధ్య పెరుగుతున్న మధురమైన స్నేహానికి ఫుల్ స్టాప్ పెట్టినట్లు. అతను స్పష్టంగా మన ప్రపంచాలు వేరు, అవి అన్నిటికీ కలవు అని చెప్పకనే చెప్పాడు. మధు ఇంటికి వెళ్ళి ఆలోచనలో పడింది. అతను నిజంగా మంచివాడు, ఎంత హుందాగా ప్రవర్తిస్తాడు,
అవసరమైన దానికంటే ఒక్క మాట ఎక్కువ మాట్లాడు. కంటి చూపులో కూడా చంచలత, చీపుతనం కనపడదు. తను చాలామంది మగపిల్లలను చూసింది. ఆడపిల్లను చూడగానే దొంగ కార్చుకుంటూ తినే పదార్థం వంక చూసే కుక్కలు ఉంటాయే అలా ఉంటారు. తను కంటి సైగ చేస్తే చాలు ఆ పని చేసేసుకొస్తారు. కానీ అలాంటి వారంటే తనకు గౌరవం లేదు. ఇంకా కొందరు ఉంటారు రౌడీ వెధవులు. ఆడపిల్లలను చూడగానే ఏదో ఒక కామెంట్ చేస్తారు. చౌకబారు మాటలు, చౌకబారు నవ్వులు. పైగా మహాపౌరుగా ప్రవర్తిస్తారు. ముందు రకం వాళ్ళంటే తనకు జాలి, రెండో రకం వాళ్ళంటే అసహ్యం. మరి ఇతనికి వారికి పోలికే లేదు. అతని మాటల్లో కానీ ప్రవర్తనలో కానీ కాగడా పెట్టి వెతికినా లోపం కనపడదు. తన పేదరికాన్ని తలుచుకొని సిగ్గుపడడు. తన అందాన్ని, ర్యాంక్ని, డిబేటింగ్ పోటీల్లో తనకు వచ్చే బహుమతుల్ని, తన చుట్టూ మూగే అభిమానుల్ని చూసి గర్వపడడు. ఇతను ఉత్తముడంటే ఇలాంటి వాటిని దూరం చేసుకోకూడదు అని ఆలోచించుకొని అతని స్నేహంలోని ప్రేమామృతాన్ని ఆస్వాదించడానికే ఆమె నిర్ణయించుకుంది. 2 వారాలు గడిచాయి. నవీన్ని ఎక్కడైనా కలవాలి అని మాట్లాడాలని మధు చేసిన ప్రయత్నాలు అన్నీ విఫలమయ్యాయి. నవీన్ ఆమెను తన ఆలోచన ప్రపంచం నుంచి తొలగించి పక్కన పెట్టాడు. మధు ఎక్కడైనా కనపడినా తప్పించుకుని వేరే పని మీద వెళ్ళిపోతున్నాడు. ఒక మధ్యాహ్నం మధు స్నేహితురాలు ఒక ఆమె అతనిని కలవడానికి వచ్చింది. నవీన్ కల్చరల్ సెక్రటరీ నీ కోసం క్లబ్ హౌస్లో వెయిట్ చేస్తున్నాడు అని అతనికి చెప్పింది. నవీన్ వెంటనే సెక్రటరీ రూమ్కి బయలుదేరాడు. అతను లైబ్రరీ హాల్ దాటి దాని పక్కన ఉన్న సెక్రటరీ రూమ్కి వెళ్ళాడు. తలుపు వేసి ఉండటంతో చేతితో చప్పుడు చేసి లోనికి వెళ్ళాడు. అక్కడ అతని సీట్లో మధు కూర్చొని ఉంది. ఆమె ముఖమంతా దుఃఖభారంతో ఉబ్బి ఉంది. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. జుట్టు చెదిరి ఉంది. తీవ్రమైన కోపం, ఆవేదన, ఆందోళన ఆమె ముఖంలో కనిపిస్తున్నాయి. నవీన్ ఆమెను చూసి అవాక్కయ్యాడు. అతనికి వెంటనే తెలిసిపోయింది ఆమె దుఃఖానికి కారణం తనే అని. ఆమె హృదయాంతరాలలో పెను తుఫాన్లు వీస్తున్నాయి అని. అతను ఆమెకు ఎదురుగా ఉన్న కుర్చీలో నింపాదిగా కూర్చున్నాడు. మధు, ఇదేమీ జరిగేది కాదు. మన స్నేహం సంగతి మర్చిపో. మన మధ్య భూమికి ఆకాశానికే ఉన్నంత తేడా ఉంది. ఏం తేడా? మన స్నేహాన్ని అడ్డుకునేది ఎవరు? కాస్తా కోస్తా తేడా కాదు. ఒకటి, నువ్వు బాగా సంపన్న కుటుంబానికి చెందిందాన్ని, నేనేమో పేదవాడిని. నాకు డబ్బు ఉంటే నీకు ఉన్నట్టే. ఒకవేళ అంతా వదులుకోవలసి వస్తే నేను దానికి సిద్ధమే. మనం కష్టపడి మళ్ళీ సంపాదించుకుంటాం. ఒకవేళ మనం బాగా సంపాదించలేకపోయినా నాకేం పర్వాలేదు. ఒక మామూలు ఆడపిల్లగా నేను జీవించగలను. మీది పెద్ద కులం, నాది అట్టడుగున ఉన్న కులం. మన మధ్య ఏ విధమైన సంబంధానికి మా వాళ్ళు ఒప్పుకోరు, మీ వాళ్ళు ఒప్పుకోరు. కులంలో ఏముంది? నీకు ఉన్న తెలివితేటలు, మంచితనం ఎవరికి ఉన్నాయి? నువ్వు సులభంగా ఐఏఎస్ ఆఫీసర్ కాగలవు. అది మా వాళ్ళ వల్ల అవుతుందా? అప్పుడు మా నాన్న తప్పకుండా నువ్వంటే ఇష్టపడతాడు. మీ నాన్న నీ కొలుపు వాడిని ఒక ఐఏఎస్ ఆఫీసర్ని నీ కోరుడుగా తేగలడు. నాకెవరు వద్దు. నేనెవరిని పెళ్లి చేసుకోలేను. ఒకవేళ అలా చేయవలసి వస్తే ప్రాణమైనా తీసుకుంటాను, కానీ వేరే వారిని చేసుకోను. అయినా ఈ క్యాస్ట్ సిస్టమ్ ఏమిటి? అసలు పుట్టుకతోనే ఒక మనిషి కులం రావడం ఏమిటి? ఒక మనిషి విలువను, అర్హతను అతని కులాన్ని బట్టి నిర్ణయించడం ఏమిటి? నాకు అస్సలు అర్థం కావడం లేదు. నవీన్ కూర్చున్న చోట నుంచి లేచి ఎదురుగా ఉన్న కిటికీలోంచి బయటకు చూస్తూ చెప్పుకుపోయాడు. ఈ దేశంలో ఎన్నో వేల సంవత్సరాలుగా కులం ప్రాతిపదిక మీద ఈ సమాజం విభజింపబడి ఉంది. మొదట్లో ఈ విభజన ఆర్థికపరమైనదిగా, అంటే ఎవరు చేసే పనిని బట్టి వారి కులం నిర్ణయింపబడింది. బ్రాహ్మలు జ్ఞాన సముపార్జన చేసి దానికి సంఘానికి ఇవ్వడం, సంఘాన్ని సరైన పద్ధతిలో నడిచేటట్టు చూడడం, అందుకు బదులుగా సమాజం నుండి దానం మాత్రమే గ్రహించి దాని మీదనే తమ జీవితం కొనసాగించడం. క్షత్రియులు యుద్ధ విద్యను నేర్చి దానిలో ప్రతిభావంతులై శత్రువుల నుండి ప్రజలను రక్షించడం. వైశ్యులు వ్యవసాయం చేసి, వ్యాపారం చేసి ప్రజలకు కావలసిన సంపదను, వస్తువులను లభించేటట్టు చేయడం. పై ముగ్గురికి సేవలందించి సహాయం చేసేవారు కావాలి కదా. అట్టి శారీరక శ్రమ, చేతి వృత్తులు చేసేవారందరూ శూద్రులుగా పరిగణించడం జరిగింది.
ఇందులో క్షత్రియులు బలవంతులు అవడంతో రాజ్యాధికారం సహజంగానే వారి చేతికి వచ్చింది. ఇది స్థూలంగా చాతుర్వర్ణ వ్యవస్థ. ఈ వ్యవస్థలో కాలం గడిచే కొద్దీ సమాజం యొక్క సంపద, అధికారం, జ్ఞానం ఇలా పై 3 వర్ణాల చేతుల్లో ఉండిపోవడం, శూద్రులు చదువు సంధ్య లేక కేవలం శారీరక శ్రమతో చేతివృత్తులు చేయువారుగాను మిగిలిపోవడం జరిగింది. వీరంతా చాకలి, మంగలి, కంసాలి, నేత పనివారు మొదలైన కులాల వారిగా విభజింపబడి శూద్రులుగా పరిగణింపబడ్డారు. వీరి పని కేవలం పైవర్ణం వారిని సేవించడం, వారికి కేవలం పనిపాట్లు చేసి పెట్టడం, వారు ఇచ్చే కొద్దిపాటు డబ్బుతో జీవించడం. ఇక అట్టడుగు వర్గం వారు ఉన్నారు. ఒకరు, వారు మా వంటి వారు, దరిద్రులలో దరిద్రులు, అస్పృశ్యులు. సమాజంలోని మురికిని శుభ్రం చేస్తూ చచ్చిపోయిన మనుషుల్ని, జంతువుల్ని పాతిపెడుతూ ఆ జంతువుల యొక్క అవశేషాలతో చెప్పులు వంటి వాటిని కుట్టుకుంటూ జీవించేవారు. సమాజానికి దూరంగా అంటరాని వారుగా సవర్ణుల వీధుల్లోకి కానీ, ఇళ్లల్లోకి కానీ, గుళ్ళల్లోకి కానీ ప్రవేశం లేదు వారికి. చాకరీకి తప్ప దేనికి పనికిరాని వారు. వారే పంచములు. వాళ్ళు, వారి పిల్లలు, వారి ఆడవారు తమ పొలాల్లో గొడ్డసావిళ్లలో పనిచేయాలి. కానీ వారిని మనుషులుగా చూడరు. ఏ కులంలో పుట్టినవారు ఆ కులంలోనే చావాలి. ఇది ఈ దేశంలో ఉన్న కుల వ్యవస్థ. ఒక కులం వారు వేరే కులం వారిని పెళ్ళాడకూడదా? లేదు. కులాంతర వివాహం ఒక కుటుంబంలో జరిగితే అది ఆ కుటుంబానికి గొప్ప అవమానంగా భావిస్తారు. వీలైతే అలా వివాహం చేసుకున్న వారిని ఒకరిని కానీ ఇద్దరిని కానీ చంపిపారేస్తారు. కానీ చాలా కులాంతర వివాహాలు జరుగుతున్నాయి కదా. అవును, దానికి కారణం పారిశ్రామికీకరణం, ప్రపంచీకరణం వల్ల ప్రపంచమంతా గొప్ప మార్పు వచ్చింది. దాని ప్రభావం మన దేశం మీద కూడా పడింది. ప్రపంచం ఇంకా స్వాతంత్రం, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే గొప్ప భావాలతో ప్రభావితం అయ్యింది. చదువుకున్న ఆడపిల్లలు, మగపిల్లలు స్వతంత్రులై ఈ మార్పును తీసుకువస్తే సాంఘిక సంస్కరణవాదులు ఈ మార్పును ముందుకు తీసుకుపోతున్నారు. మనమే ఎందుకు ఈ మార్పును తీసుకురాకూడదు? నవీన్ తల పంకించాడు. అవును, మనం కూడా ఈ మార్పును తీసుకురావచ్చు, తీసుకురాలేకనూ పోవచ్చు. మన మధ్య ఉన్న తేడా అలాంటిది. మీ నాన్న ధనం ముందు, బలం ముందు మా నాన్న నిలబడలేడు. నో, అలా కాదు. ప్రతివాడు అలా అనుకుంటే మార్పు ఎన్నటికీ రాదు. మనమే ఈ కొత్త ప్రపంచాన్ని నిర్మిద్దాం. మధు విప్లవ స్ఫూర్తితో నిండిన ఈ కొత్త ఆలోచనతో ఊగిపోయింది. గొప్ప ఉద్వేగం ఆమె శరీరం అంతా ప్రవహించింది. ఈ ఆలోచనలతో లేచి నిలబడి, రా రా చేయి కలుపు, ఈ మహత్తర కార్యాన్ని ప్రారంభిద్దాం అన్నట్టుగా తన చేతిని ముందుకు చాచింది. అతను ఆమెను చూస్తూ ఒక నిమిషం ఆలోచించాడు. ప్రపంచం ఎరుగని ఆమె వయస్సు, తాము చేయదలుచుకున్న సాహసంలో ఉన్న ప్రమాదం, అది ఎరుగని ఆమె ఆలోచన ఒక్క క్షణం వెనక్కి లాగాయి. కానీ ఒక కన్య, అందున తన మనసులో తిష్ట వేసుకొని కూర్చున్న ఆమె, రాబోయి సాహసవంతుడా, అలా పిరికివాడిలా కూర్చోకు అని తనను పిలుస్తూ ఉంటే వెనుకంజ వేయడం తనకు తగదనిపించింది. ఈ అవకాశం ఇప్పుడు చేజార్చుకుంటే జన్మలో ఆమె తన ముఖం చూడదు అనుకుని ఆ చేతిని మృదువుగా, నేను నీతో ఉన్నాను అన్నట్లు నొక్కాడు. సరే, ఈ సమరం ఆరంభిద్దాం అంటూ తల ఊపాడు. అలా ఒక యుద్ధం మొదలైంది. వారి ప్రేమ ఎలా కొనసాగింది, అది సఫలమైందా? తర్వాతి భాగంలో చూద్దాం. నమస్కారం.